స్పీచెస్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాము. సార్ లేదు సార్ మాట్లాడాలి. డైరెక్టర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. హాయ్ అండి. లాస్ట్ టైము చెప్పినట్లుగానే ఈరోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చి ఒక చిన్న సినిమాను ఒక బ్లాక్ బాస్టర్ చేసి ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినటువంటి ఆ భగవంతుడికి ఫస్ట్ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఇంతగా సక్సెస్ చేసినటువంటి ఆడియన్స్కు సదా మేము రుణపడి ఉంటాము. అలాగే ఈ సినిమాను ఇంత సక్సెస్ అవ్వడానికి ఆడియన్స్ దగ్గరికి చేర్చినటువంటి మీడియాను మీ రివ్యూస్ ఏమైనా కానివ్వండి, అది 100% మేము గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతిదీ తప్పు ఒప్పు అనేది ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడో కొన్ని సినిమాలు అన్ని రివ్యూస్ను దాటుకొని కూడా ఒక్కొక్కసారి పెద్ద హిట్ అవుతూ ఉంటాయి. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్, టారో అన్నటువంటి ఒక ఫిల్మ్ వచ్చింది 2024లో, ఒక అమెరికన్ ఫిల్మ్. అది ఎంత క్రిటికలీ ఎంత అంటే ప్యాన్ చేయబడింది ఆ ఫిల్మ్ అంటే అంత వర్స్ట్. దాదాపుగా రాటన్ టమాటోస్లో 11% 20% ఉంది. ఐఎండిబిలో దాదాపు 4 పాయింట్ సంథింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్, కమర్షియల్ హిట్ ఇన్ దట్ ఇయర్. చెప్పలేము సార్ ఒక్కొక్కసారి, ఎందుకంటే క్రిటికలీ ఒక్కొక్కసారి చిన్న మిస్ అవుతూ ఉంటుంది, అది చెప్పలేము అది. బట్ ఏదైనా వాటిని మేము నెక్స్ట్ టైం ఏ సినిమా చేసినా కూడా అది క్రిటిక్స్ గౌరవాన్ని కూడా తీసుకునేటట్లు నేనైతే ప్రయత్నం చేస్తాను. కానీ సినిమాను మాత్రం మనస్ఫూర్తిగా మీరు ఆడియన్స్కి చేర్చారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ను కూడా తిరిగి ప్రపంచానికి తెలియజెప్పారు. అందుకే ఈ సినిమా ఈరోజు ఇంతగా ట్రెండ్ అవుతుంది. దానికి మీడియాకి ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాము. అసలు ఈ సినిమా ఇంతవరకు రావడానికి కారణమైనటువంటి మా సినిమాకు దామోదర్ ప్రసాద్ గారికి ఫస్ట్ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని ఈ స్టేజ్కి తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఇంత ఓపెనింగ్స్ తీసుకురావడానికి కానీ వీటన్నిటికి కారణమైన వాసు గారు, వంశీ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అద్భుతంగా పర్ఫామ్ చేసినటువంటి మా టీంకు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. టెక్నీషియన్స్, మ్యూజిక్, కెమెరా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వర్క్ చేసాయి కాబట్టి ఈరోజు థియేటర్స్లో నిజంగా చూస్తూ ఉంటే ఎంతోమంది డైరెక్టర్స్కి ఒక డ్రీమ్, సినిమా రావడం ఒక డ్రీము, సక్సెస్ అనేది ఒక డ్రీమ్. థియేటర్స్లో అంటే మేము చెప్పడం కాదు, థియేటర్స్లో వస్తున్న రెస్పాన్స్ కంటిన్యూస్గా ఫస్ట్ సీన్లో ఆ పాప దూకినప్పటి నుండి అంటే కనీసం ఆర్ఆర్ కూడా వినిపించినటువంటి ఒక స్థాయిలో ఒక రియాక్షన్, ఇదంతా కూడా భగవంతుడి దయ అని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న సినిమా దాదాపుగా 2.5 కోట్లు దగ్గరగా ఒక ఫస్ట్ డే గ్రాస్ చేసిందంటే అది చిన్న విషయం కాదు మాకు పర్టికులర్గా. కాబట్టి దీనికి కారణమైన అందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సిరి విల్ స్పీక్ నౌ. ఎస్.